హాయ్ అందరూ బాగున్నారా? నేను మీ తెలుగుంట అబ్బాయినండి. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే వెరైటీ స్టైల్ అంటే పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్లో మనం తింటూ ఉంటాం టమాటా బాతు. కానీ అక్కడ బాగుంటుంది, కానీ ఇంట్లో అదే టేస్ట్ ఎందుకు రావట్లేదు అని అనుకుంటారు. కానీ నేను చెప్పిన కొలతలతో పక్కా మెజర్మెంట్స్తో చేస్తే 100% అదే టేస్ట్ వస్తుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం బొంబాయి రవ్వని వేసుకొని ఒక కప్పుతో లైట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోని మాత్రం పెట్టుకొని వేయించుకోవాలి. అలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకునే ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మనకు కావాల్సిన పోపు దినుసులన్నీ వేసుకుందాం. అలాగే పల్లీలు మనకు కావాల్సిన ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. మనకి ఓన్లీ ఈ ఇంట్లో కాబట్టి లైట్గా చెప్తున్నాను మీకు. కరివేపాకు వేసుకొని కొంచెం బాగా రోస్ట్ అవసరం లేదు, జస్ట్ అయితే చాలు. తర్వాత పచ్చిమిర్చిను, ఉల్లిపాయలు సన్నగా తరిగిపెట్టినవి వేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లోనే. చూసారా, కొంచెం ఉడికిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇదే క్యాటరింగ్ స్టైల్ స్పెషల్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో సహజంగా వేసుకోరు, కానీ వేసుకోవాలి. ఇది వేసుకుంటే మాత్రం డెఫినెట్లీ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. అది ఆయిల్ మంచి మగ్గిన తర్వాత టమాటా సన్నగా తరిగి పెట్టుకుని, టమాటా ఎప్పుడు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటా బాత్ అంటే పెద్ద పెద్ద ముక్కలు కోస్తారు చాలామంది, అలా చేయకూడదు. చిన్న చిన్న ముక్కలు కోసి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం. ఇక టమాటా తొందరగా మగ్గిపోద్ది కాబట్టి వేసుకుందాం. నీట్గా చూస్తున్నారా, అలాగ ఆయిల్లోనే మగ్గిన తర్వాత మూత పెడదాం. మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు అంతా బాగా దగ్గర పేస్ట్ లాగా అయిపోయిందాక అలా ఉంచాలి. చూసారా, మొత్తం ఉడికిపోయింది టమాటా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి కలిపిన తర్వాత కారం కంపల్సరీ వేసుకోవాలండి. అప్పుడే క్యాటరింగ్ స్టైల్లో మరి ఇది బాగుంటుంది. కారం ఇళ్ళల్లో అయితే వేసుకోరు, కానీ క్యాటరింగ్ స్టైల్లో మాత్రం వేసుకోవాలి. ఒక కప్పుకి 3.5 కప్పుల వాటర్ వేసుకోవాలి డెఫినెట్లీ, ఎందుకంటే లూజ్గా రావాలంటే. అదే 3 కానీ 4 కానీ వేస్తే కొంచెం ఎక్కువ తక్కువ అవుద్ది. ఎగ్జాక్ట్లీ మనం తినడానికి స్పూన్తో తినడానికి నీట్గా ఉండాలంటే 3.5 కప్పులు ఎగ్జాక్ట్లీ వేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో హైలో పెట్టేసి మంట వచ్చిన తర్వాత చూసారా ఎలా మరుగుతుందో. ఈ మరుగుతున్న వాటర్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం, ఎందుకంటే ఆ బాయిల్ అవుతున్న వాటర్లో కొత్తిమీర వేస్తే ఆ రసం అనేది దిగుతుంది, అది బాగుంటుంది. ఇప్పుడు మరిగిపోయిన తర్వాత లైట్గా మెల్లిగా మంట స్లిమ్లో పెట్టుకొని కొంచెంగా వేసి కలుపుకుందాం. ఒకసారి మంట హైలో ఉండద్దు, ఒకసారి ఉప్మా రవ్వ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలిసింది ఉప్మా అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా చాలా బాగా రావాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, చాలా సరిపోతుంది. పక్కా పెళ్ళిళ్ళలో క్యాటరింగ్ స్టైల్లో ఉండే రెసిపీ మీ చేతుల్లో ఉంటుంది. ఇది మాత్రం 100%. సరే, మనం ఉప్మా రవ్వ వేసి అది ఉడికేంత వరకు కూడా సిమ్లోనే ఉండాలి. మంట ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టద్దు. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. 2 నిమిషాల తర్వాత చూసారా, ఎమ్మి ఉప్మా టమాటా బాత్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఉప్మా టమాటా బాత్ దగ్గర అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఉప్మాలైనా టమాటా బాతులు అయినా సరే లాస్ట్లో ఆయిల్ కానీ మీ దగ్గర ఉంటే నెయ్యి కానీ వేసుకుని, దానిలో కూడా వేసుకుంటారు. ఆయిల్ వేసుకుంటే మాత్రం అలాగే ఉంటుంది ఎంతసేపు అయినా. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.